హాయ్ అండి. హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. అన్ని ఆకులతో పువ్వులతో తయారు చేయబడుతుంది. ఇది షాంపూ పొడి అండి. మన హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది. అట్లానే గానుగ నుంచి తీసుకొచ్చిన నూనె కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉందండి. రీగ్రోత్ బాగా ఉంది. చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు. షాంపూ పొడి మొత్తం అయిపోయింది. నిన్నటి ప్యాకింగు, ఈరోజు ప్యాకింగు రేపు పంపించేస్తాను. చాలా ఎక్కువగా సున్నిపిండి షాంపూ పొడి అయితే పెట్టుకుంటున్నారు. డాండ్రఫ్ తీసేస్తుంది, మంచి రీగ్రోత్ అయితే ఉంటుంది. మనకి డాండ్రఫ్ తీసేస్తే రీగ్రోత్కి బాగా జుట్టు అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది షాంపూ పొడి, కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. హెయిర్ ఆయిల్ ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుందండి. అంతేకాదండి, మంచి రీగ్రోత్ అయితే ఉంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అలాగే సున్నిపిండి మనకి పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది, అది కూడా ఈరోజు అయిపోయింది. మొత్తం చేస్తాను. మళ్ళీ 20 kgs 30 kgs అట్లా చేస్తూనే ఉంటానండి, అయిపోతూనే ఉంటుంది. మనకి మంచి రిజల్ట్ అయితే ఉంది. పిగ్మెంటేషన్ తీసేస్తుంది. ఇది షాంపూ పొడి నాకు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. బాయ్స్కి అయితే 1 స్పూన్లో సగమైనా సరిపోతుంది. మీ జుట్టుని బట్టి ఎంత జుట్టు ఉందనేది మీరు చూసుకొని వేసుకోవాలి. మొన్నకు వీడియోలో చూపించాను నా జుట్టు కూడా. నా జుట్టుకి అయితే 2 స్పూన్లు సరిపోతుంది. ఇలా ప్యాక్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. మీరు నైట్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా 1 స్పూన్లో 2 స్పూన్లు వాటర్ పోసి ఇలా కలుపుకొని పాయిలుగా తీస్తూ కుదుళ్ళ నుంచి ఇగుళ్ళ వరకు అప్లై చేసి కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దండి. 10 నిమిషాలు నెత్తులో ఉన్నట్టు చూడండి. ఇంట్లో ఉన్నట్లయితే ఒక ½ అన్ అవర్ పెట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. డాండ్రఫ్ అనేది మెల్లమెల్లగా తీసేస్తుంది. రీగ్రోత్ బాగా ఉంటుంది. మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా కాపాడుతుందండి. ఎక్కువగా చిన్నపిల్లల నుంచి ఇప్పుడు వైట్ హెయిర్ అనేది కామన్గా వస్తుంది కాబట్టి కొత్తగా రాకుండా కాపాడుతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది సున్నిపిండి అండి. మొన్న 20 kgs 30 kgs చేస్తూనే ఉంటాను, అయిపోతూనే ఉంది. ఇది కిలో అంత ఉంది. అన్ని ప్యాకింగ్ అయితే చేసాను. ఇక మళ్ళీ ఈరోజు చేస్తాను. ఎవరికైనా సున్నిపిండి కావాలన్నా షాంపూ పొడి కావాలన్నా నీట్గా మెసేజ్ చేసినట్లయితే పంపిస్తాను. 100 ml 200 ml ½ లీటర్ వరకే మనకు అందుబాటులో ఉంది. షాంపూ పొడి కానివ్వండి, సున్నిపిండి కానివ్వండి, ఎక్కువగా కిలో ప్యాకెట్స్ అడుగుతున్నారు. అలాగే మీకు ఎంత కావాలంటే అంత మెసేజ్ చేసినట్లయితే 1/4 కిలో నుంచి స్టార్టింగు. 1/4 కిలో కావాలంటే 1/4 కిలో, ½ కిలో కావాలంటే ½ కిలో, 2 kgs కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా 2 kgs 3 kgs కూడా అడుగుతున్నారు. అట్లానే మంచి రిజల్ట్ కూడా ఉందని చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈరోజు నేను తలస్నానం చేయాలి. హాయ్ అండి. న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇది షాంపూ పొడి అండి. మనం నైట్ టైం కానీ డే టైం కానీ ఆయిల్ నెత్తికి అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేసుకోవాలి 10 నిమిషాలు. నెక్స్ట్ డే మీరు ఇలా షాంపూ పొడి తీసుకొని చక్కగా కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి దీంట్లో. నా జుట్టుకైతే 2 స్పూన్లు సరిపోతాయండి. ఇలా వాటర్ పోసి కలుపుకొని బాగా కలిపేసుకొని నెత్తంతా ప్యాక్ లాగా అప్లై చేసుకొని మొత్తం పాయిలుగా తీసి డాండ్రఫ్ సమస్య ఉండదు, వైట్ హెయిర్ రాదు, చక్కగా మంచి రీగ్రోత్ అయితే ఉంటుంది. నేను ఇలా సగం వరకు కుదుళ్ళు నుంచి సిగుళ్ళు వరకు ప్యాక్ లాగా వేసుకున్నాను. ఇంకా దాంట్లో కొద్దిగా వాటర్ కలిపి సైడ్ పెట్టుకొని మొత్తం నెత్తంతా కొద్దిగా 10 నిమిషాల వరకు నెత్తులు ఉన్నట్టు చూసుకోవాలి. నేనైతే ½ అన్ అవర్ పెడతాను, ఇంట్లోనే ఉంటా కాబట్టి. ½ అన్ అవర్ తర్వాత కొద్ది వాటర్ పోసి గట్టిగా రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలబెట్టి కడిగేసిన తర్వాత ఇంకా కొద్దిగా దీంట్లోనే మిగిల్చుకున్నది బాగా వాటర్ పోసి నెత్తిలో గుమ్మరించి బాగా రుద్దుతాను. రుద్దిన వల్ల ఏమవుతుందంటే మనకి షాంపూ కంటే ఎక్కువ నొరగ అనేది వచ్చేస్తుంది. ఇది 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు. కళ్ళల్లో పడకుండా చూసుకుంటే మంచిదండి. కళ్ళు ఏం పోగానే కుంకుడుకాయ కాబట్టి జర మండుద్ది. ఇలా ప్యాక్లాగా వేసుకోవాలి. నేను ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే చక్కగా వేసి చూపిద్దాం అనుకున్నాను. ఎవరు వీడియో తీసేవాళ్ళు లేక ఇలా చేతుల మీద వేసి చూపిస్తున్నాను. ఏదో ఒకరోజు చూపిస్తానండి. నేను ఫుల్గా నెత్తికి అప్లై చేసి నెత్తి రుద్దుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకి రీగ్రోత్ బాగా ఉంటుంది. నేను ఇంతవరకు ఎటువంటి కలర్ అనేది యూజ్ చేయనండి. నాది 50 దగ్గరలోనే ఉంది ఏజ్. అంతేకాదండి, మనకి వైట్ హెయిర్ అనేది 50 దాటాక ఎవరికైనా వస్తుంది. నాకు ఇంకా ఎక్కడో 1, 2 ఉన్నాయే తప్ప ఇంతవరకు రాలేదు. ఇక ఫ్యూచర్లో ఎంతవరకు వస్తాయో చూడాలి.
మా అమ్మగారికి కూడా అసలు రాలేదండి. ఎప్పుడు 60 దాటిన తర్వాత తనకు కనిపించాయి. తన జుట్టు అయితే మన రాగి ఉంటుంది చూడండి, రాగిలా ఉంటుంది మా అమ్మగారిది. అంతేకాదు నాదైతే చాలా బ్లాక్, చూశారు కదా, ఒత్తుగా చిక్కగా నైటీలో ఉన్న చేత నేను ఫేస్ చూపించలేదు. ఇంకొకసారి సారీ కట్టుకొని ఎవరితోనైనా వీడియో చూపించి ప్యాక్లో గీసి ఆయిల్ కూడా అప్లై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూశారు కదా, ఒత్తుగా చిక్కగా పెరుగుద్ది, డాండ్రఫ్ సమస్య ఉండదు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నన్ను ఎత్తి ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇలా పైది అంతా కూడా ఆరిన కడిగి ఇలాగా చిక్కబెట్టుకొని కింద మళ్ళీ ఆరాక నేను వెంటనే ఆయిల్ అనేది అప్లై చేసేస్తానండి. ఆరిన తర్వాత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కగా ట్రీ గ్రోత్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ కానివ్వండి, మనకి సున్నపిండి కానివ్వండి, స్కిన్ మృదువుగా చాలా వైట్గా అవుతుంది. మంగు మచ్చలు సైతం తీసేస్తుందండి. మెడపైన నలుపు, పెదాల చుట్టూ నలుపు, అట్లనే పెదవులకు కూడా కలిపి రాసేసి రుద్దేసి కడిగేసినట్లయితే మీరు పింకిష్ కలర్లో పెదవులు కూడా అవుతాయి. కళ్ళు చుట్టూ నలుపు, చాలామంది గడ్డం నలుపుగా ఉంటుంది. మనకి మంగు మచ్చలు ఇప్పుడు ఎవరికి చూడండి మంగు మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి, అవి కూడా పోతాయండి. కొద్దిగా సున్నిపిండి చేతిలో వేసుకొని కొంచెం వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. మీకు మంగు మచ్చలు గట్టు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు ఫేస్ అంతా అప్లై చేసి మీరు బాడీ అంతా రుద్దుకునే లోపు ఆ ఫేస్కి వాటర్ పోసి కడిగేసుకోవడమే. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొంచెం రబ్ చేసి రుద్దేయాలి, మీరు బాడీ అంతా కూడా రబ్ చేసి రుద్దేయాలి. ఫేస్ కూడా మీరు ఒక 1 వీక్ లోపే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. అందరూ కూడా కిలో ప్యాకెట్స్, హాఫ్ కిలోనే ఎక్కువగా అడుగుతున్నారు సున్నిపిండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనకి షాంపూ పొడి కూడా అంతేనండి. కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి ఈ షాంపూ పొడి. చాలామంది సపరేట్గా కూడా అడుగుతున్నారు, మాకు కుంకుడుకాయ వద్దు, సీకాకాయ కావాలి, అట్లనే మనకి ఉసిరిపప్పు పొడి కావాలి, కుంకుడుకాయ పొడి కావాలి. ఎవరికి ఏ పొడి అనేది మెసేజ్ చేసినట్లయితే అదే పంపిస్తామండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. హెయిర్ ఆయిల్ 5 నుంచి 10 నిమిషాలు చక్కగా స్మూత్గా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మీకు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడుకోవచ్చు. లేదు అన్నప్పుడు కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి అండి ఇది. ఈ పొడి కొద్దిగా కప్పులో వేసుకొని దోసల పిండి మాదిరిగా కలిపేసుకొని వాటర్ పోసి కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూడాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రుద్దేయడమే. ఒక్కసారికే జిడ్డు అంతా తీసేస్తుంది, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది, మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. మనకేంటంటే నెత్తి పలచగా ఉన్నది చిక్కబడుతుంది. మంచి రీగ్రోత్ అయితే ఉందండి. హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ పొడి కానివ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకి సున్నిపిండి పెట్టుకున్నట్టే చాలామంది హాఫ్ కేజీ ఎక్కువగా తీసుకుంటున్నారు. మనకి ఏ వాడినా సరే న్యాచురల్ వాడుకున్నట్లయితే మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లలను చూస్తున్నాం, వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే న్యాచురల్ వాడి చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంటాయి. మన స్కిన్ కూడా మీరు ఈ సున్నిపిండి రుద్దేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదు. సోప్ వాడకుండా సున్నిపిండి మాత్రమే వాడుకోవాలి. మీరు ఏ క్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. స్కిన్ వైట్గా, మృదువుగా, చాలా మెత్తగా, సాఫ్ట్గా ఉంటుందండి. హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 100 ml, 200 ml, హాఫ్ లీటర్ 3 కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి షాంపూ పౌడర్లో. వీటిలో హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మీరు నైట్ టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు కుదుర్ల నుంచి చిగుర్ల వరకు హెయిర్ ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు. లేదంటే న్యాచురల్గా కావాలి అంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతుల పొడి ఉందండి. ఆ పొడి కూడా ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోవాలి. మన దోసల పిండి మాదిరిగా కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి కొద్దిగా మనకి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లోనే ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి హాని ఉండదు. మీరు కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డంతా పోతుంది, డాండ్రఫ్ మెల్లమెల్లగా తీసేస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ అనేది ఎవరికి కనిపించదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదండి. అది మనం ఇట్లా దురద పెడుతూ ఉంటుంది నెత్తి, ఇట్లా గీకేటప్పుడు గోర్లలో నల్లగా మురికిలాగా వస్తుంది.
ఆయిలీ డాండ్రఫ్ ఎవరికి కనిపించదు, టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అలా ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మాకు డాండ్రఫ్ లేదండి అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు డ్రై స్కిన్ వాళ్ళకే డాండ్రఫ్ అనేది బయటికి కనిపిస్తుందండి ఎక్కువగా. అది పైన కూడా పడేటట్టు మనం గీకిన ఇట్లా నెత్తిలోనే ఉండిపోతూ ఉంటుంది పైన వచ్చేసి. అది డ్రై స్కిన్ వాళ్ళకి కనిపిస్తుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కనిపించదు, కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అవన్నీ కూడా పోవాలంటే మనకి కుంకుడుకాయ, సేకకాయ, ఉసిరిపప్పు, మెంతులు పొడి అండి. ఇది కుదుర్ల నుంచి పాయలుగా తీసుకుంటూ కుదుర్ల నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి అనేది తెలియకపోతే ఇంతకుముందు మా మనవరాలకు ఒక వీడియో పెట్టాను, దాంట్లో చూపించాను. చక్కగా ప్యాక్ లాగా వేసుకోవాలి నెత్తంతా కూడా. 20 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డు పోతుంది, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది. చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. పలచగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది. మనకి రీగ్రోత్ ఉంటే కంపల్సరీ చిక్కబడుతుంది. అంతేకాదండి, మనకి సున్నిపిండి చాలా ఎక్కువగా సున్నిపిండి అయితే తీసుకుంటున్నారు. అట్లనే షాంపూ పొడి, హెయిర్ ఆయిల్ 1/2 లీటర్ ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు వచ్చిన బుకింగ్ రేపు పంపిస్తున్నాను. నిన్నటి బుకింగ్ అండి ఇవన్నీ. సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది, మంచి రిజల్ట్ ఉంది. హాయ్ అండి, ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 100 ml, 200 ml, 1/2 లీటర్ 3 కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి షాంపూ పౌడర్లో. వీటిలో హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మీరు నైట్ టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు కుదుర్ల నుంచి సిగుర్ల వరకు హెయిర్ ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు. లేదంటే న్యాచురల్గా కావాలి అంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతుల పొడి ఉందండి. ఆ పొడి కూడా ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోవాలి. మన దోశల పిండి మాదిరిగా కుదుర్ల నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి కొద్దిగా మనకి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లోనే ఉంటే ఒక 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి హాని ఉండదు. మీరు కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డంతా పోతుంది, డాండ్రఫ్ మెల్లమెల్లగా తీసేస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ అనేది ఎవరికి కనిపించదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదండి. అది మనం ఇట్లా దురద పెడుతూ ఉంటుంది నెత్తి, ఇట్లా గీకేటప్పుడు గోర్లలో నల్లగా మురికిలాగా వస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ ఎవరికి కనిపించదు, టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అలా ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మాకు డాండ్రఫ్ లేదండి అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు డ్రై స్కిన్ వాళ్ళకే డాండ్రఫ్ అనేది బయటికి కనిపిస్తుందండి ఎక్కువగా. అది పైన కూడా పడేటట్టు మనం గీకిన ఇట్లా నెత్తిలోనే ఉండిపోతూ ఉంటుంది పైన వచ్చేసి. అది డ్రై స్కిన్ వాళ్ళకి కనిపిస్తుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కనిపించదు, కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అవన్నీ కూడా పోవాలంటే మనకి కుంకుడుకాయ, సేకకాయ, ఉసిరిపప్పు, మెంతులు పొడి అండి. ఇది కుదుర్ల నుంచి పాయలుగా తీసుకుంటూ కుదుర్ల నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి అనేది తెలియకపోతే ఇంతకుముందు మా మనవరాలకు ఒక వీడియో పెట్టాను, దాంట్లో చూపించాను. చక్కగా ప్యాక్ లాగా వేసుకోవాలి నెత్తంతా కూడా. 20 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డు పోతుంది, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది. చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. పలచగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది. మనకి రీగ్రోత్ ఉంటే కంపల్సరీ చిక్కబడుతుంది. అంతేకాదండి, మనకి సున్నిపిండి చాలా ఎక్కువగా సున్నిపిండి అయితే తీసుకుంటున్నారు. అట్లనే షాంపూ పొడి, హెయిర్ ఆయిల్ 1/2 లీటర్ ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు వచ్చిన బుకింగ్ రేపు పంపిస్తున్నాను. నిన్నటి బుకింగ్ అండి ఇవన్నీ. సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది, మంచి రిజల్ట్ ఉంది.